కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి టెంపుల్. జోగులాంబ టెంపుల్‌కి వచ్చిన వాళ్ళు 54 కిలోమీటర్లలో కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. పాసిబుల్ అయితే ఇక్కడికి రావచ్చు. లేదు అంటే కాల్వబుగ్గ టెంపుల్‌కి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 10 మినిట్స్‌లో వచ్చేయొచ్చు. కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 7 టు ఆఫ్టర్‌నూన్ 2, ఈవినింగ్ 4-7. ఆలయ చరిత్ర. ఈ టెంపుల్ 500 సంవత్సరాల పురాతనమైనది. 500 సంవత్సరాల ముందు ఇక్కడ ఒక విలేజ్ ఉండేదంట. కాలక్రమేణా చెరువుగా మారింది. ఈ గుడిని ఆ చెరువులో నిర్మించారంట. ఆ చెరువు కొమ్మ షేప్‌లో ఉండడం వల్ల ఈ ఆలయాన్ని కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి టెంపుల్ అని పిలుస్తారు. రాంభువన్ శర్మ అనే భక్తుడికి ఆంజనేయ స్వామి కలలో కనిపించి, నా ఆలయం ఇక్కడ ఉంది, అభివృద్ధి చేయమని చెప్పారంట. 1990 నుంచి ఇక్కడ అభివృద్ధి చేసి పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ అమావాస్య టైంలో ఎక్కువ భక్తులు వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు 11 అమావాస్యలు వచ్చి పూజ చేసి నిద్ర చేస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం మాత్రమే ఉండేది. తరువాత శివుడు మరియు దత్తాత్రేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి ఉత్తర ముఖాన ఉండి పడమర వైపు చూస్తుంటారు. సాధారణంగా అన్ని ఆంజనేయ ఆలయాల్లో స్వామి గద పట్టుకొని మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి సుగంధిక పుష్పం పట్టుకొని మనకు దర్శనమిస్తారు. మామూలుగా ఆంజనేయ స్వామి టెంపుల్లో పుట్ట కనిపించదు. కానీ ఇక్కడ స్వామివారి గర్భగుడిలోనే స్వామి వెనుక భాగంలో ఉంటుంది. ఇంకొకటి గుడి ఎదురుగా 160 మీటర్ల దూరంలో ఇంకో పుట్ట ఉంటుంది. ఈ రెండిటి మధ్య 40 అడుగుల లోతులో సొరంగ మార్గం ఉందని చెప్తారు. అలానే ఆ సొరంగ మార్గంలో 12 అడుగుల సర్పం తిరుగుతుందని కూడా చెప్తారు. ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం ఘనంగా చేస్తారు. ప్రతి హనుమాన్ జయంతికి స్వామికి సింధూర అలంకరణ చేసి లక్ష తమలపాకులతో అలంకరిస్తారు. ఈ రోజు నేను విజిట్ చేసిన లాస్ట్ టెంపుల్ ఇదే. ఇక్కడికి రావాలి అంటే కల్వబుగ్గ టెంపుల్ అండ్ జోగులాంబ టెంపుల్ వీడియోస్ కనెక్ట్ చేస్తున్నాను, చూడండి. ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ వాటిలో ఉంటాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.